చింతకాయ కొబ్బరి పచ్చడి అండి. చేసేద్దామా? ముందుగా చింతకాయల్ని నీట్‌గా కడిగి తీసుకోవాలండి. నేను తీసుకునే ముద్ర చింతకాయలు లేతవి అయితే అలాగే వేసేసుకోవచ్చు. వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని, దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. లేదంటే వగరొచ్చేస్తాయి. మొత్తం అన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఒక కప్పు చింతకాయలు, మనం తినే కారాన్ని బట్టి అన్నీ ఇన్ని ఏమీ లేదండి. తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత 2, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్టు, అర స్పూను పసుపు వేసుకొని, వాటర్ ఏమి అవసరం లేదండి దీంట్లోకి. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టకూడదు. ఇలా పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత అర స్పూను జీలకర్ర, అర స్పూను ఆవాలు, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు అర స్పూను ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్న చింతకాయ కొబ్బరిని కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని తీసుకుంటూనేనండి. అంతేనండి. టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసేయండి. ఇట్లా మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.